రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, చివెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బూత్ స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లాలని, పార్టీ టార్గెట్ను పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు ఎంపీలు. ఇప్పుడు మన ముందు వచ్చింది మంచి అవకాశం మీకు. ఈ 2 రోజులు మంచిగా ప్రచారం చేయండి, ఎలక్షన్ ప్రచారమే చేయండి. కానీ నేను సర్పంచ్ పోటీ చేస్తాను చెప్పకూడదు, నేను ఎంపీటీసీ పోటీ చేస్తాను చెప్పకూడదు. ఈ 2 నెలల్లో మీ జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. అట్లా చెప్తే పొద్దున్నగా పనిచేసి పొద్దుగానే ఖర్చులో కడుగుతారు. అందుకని సిన్సియర్గా పార్టీ పని చేయండి, వేరే ఆలోచన చేయకూడదు. దాని వెంటనే మీకు ప్లానింగ్ ఉండాలి. మా ఊళ్ళో 2500 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు? 2500 ఓట్లు ఉన్నాయి. నేను మా ఊరికి సర్పంచ్ని కావాలి, రిజర్వేషన్ అనుకూలంగా ఉంది. ఏం పని చేయమనేది పార్టీ చేయాలి. మిమ్మల్ని ఒక బూత్కి 200 మందిని సభ్యులు చేయలేదు. 2500 ఓట్లు ఉన్నటువంటి ఒక పంచాయతీలో దాదాపు 2 బూతులు ఉంటాయి. ఎన్ని బూతులు ఉంటాయి? 2 బూతులు ఉంటాయి. ఇద్దరు కష్టపడితే మనం చేసే సభ్యత్వం ఎంత అవుతుంది? ఎంత? 400 సభ్యత్వం. నువ్వు 400 నిజంగా ఇద్దరు బూత్ అధ్యక్షులతో పనిచేయించి 400 సభ్యత్వం చేస్తే నిన్ను మించినప్పుడు మీ ఊళ్ళో సర్పంచ్ ఎవరు కాదు. అది మన ప్రభుత్వం కదా, తప్పనిసరిగా అది చేసి చూపెడతాము. భారతదేశంలో రంగారెడ్డి జిల్లా రూరల్లో అన్నింటిలో ఎక్కువ సభ్యత్వం మెంబర్షిప్ డ్రైవ్ చేసి చూపెడతాం. కానీ ఇవాళ పని పెట్టారా, 6 నెలలకు ఒకసారి ఏదో పని పెట్టండి వాళ్ళు ఊపుకుంటారు. అది కాదు. ఇప్పుడు మనము ఇదే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ తీరుగానే చేయాలి. అంటే కేవలం ఊరికి పోయి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ తీసుకొని రాసుడే కాక ఎలక్షన్ క్యాంపెయిన్ ఎట్లయితే ప్రచారం చేస్తారో అట్లా మనం ప్రచారం చేసుకుంటా మెంబర్షిప్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన పార్టీ మీద ఎంతో దుష్ప్రచారం. ఈ పార్టీలు దళితులకు వ్యతిరేకము, ఈ పార్టీలు రిజర్వేషన్స్ వ్యతిరేకము, ఇవన్నీ కూడా దుష్ప్రచారం. ఈ దుష్ప్రచారం నిలదీయాలి, నిరూపించాలి.